ఈ కువైట్కి గల్ఫ్ కంట్రీకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది ఏంటి తెలుసా? పైన జుట్టు ఊడిపోద్ది, కింద పొట్టు వచ్చేది కన్ఫామ్. ఇది నాకైతే ఒకటి స్టార్ట్ అయింది, జుట్టు ఊడడం. బాగా డాండ్రఫ్ వచ్చింది, చాలా ఎక్కువ ఊడుతుంది జుట్టు నాకైతే. అందుకని మందార పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ నాకు దొరికింది. ఎలా అంటే మేడం కూతురు యూస్ చేస్తుంది, అమ్మాయి దగ్గర నుంచి కొంచెం తీసుకున్నా. సరే కదా, ట్రై చేయాలి అని చెప్పి ఈరోజు దాన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పేస్ట్ చేయాలి కదా, పేస్ట్లో అయితే పెరుగు అండ్ నిమ్మకాయ ఇవన్నీ వేసింది. మన దగ్గర అవన్నీ లేవు, మా ఫ్రిడ్జ్లో అయితే ఓన్లీ మందారకు ఒకటే పెడుతున్నాను. అదొకటే పెట్టి చూడాలి. మనకి డాండ్రఫ్ వల్ల పింపుల్స్ కూడా వస్తాయి ఫేస్ మీద. అంటే దాన్ని కోకుతాం కదా, ఆ మొహం మీద పడి ఆ పింపుల్స్ వచ్చేసి ఆ మచ్చలు కూడా పోవు. మెయిన్ మనకి డాండ్రఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫేస్ కూడా పాడైపోద్ది. ఈ పేస్ట్ కలిపాను, కలిపితే ఇలా వచ్చింది. సేమ్ మనం మిక్సీలో మందారాకి ఎలా ఉంటుందో వేస్తే అలానే ఉంది. చూడండి, సేమ్ కదా. తర్వాత నా హెయిర్ చూడండి, గోకుతుంటే చూడండి ఎలా లేస్తుందో పైకి. ఇది పెడుతున్నాను ఈరోజు. బాగుండాలబ్బా, జుట్టు ఊడిపోతుంటే భయమేసేస్తుంది. ఆలోచిస్తున్నాను అంటారు, ఏం ఆలోచించకపోయినా ఊడిపోతుంది. జుట్టు ఊడిపోతుందని ఆలోచనకు ఊడిపోతుందా? ఏం అర్థం కావట్లేదు, తెలియదు. ఇది పెడుతున్నాను ఈరోజు. బాగుంటే తీసుకురావాలి నేనే షాప్కి వెళ్ళి. ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు నాకు. ఇది బాగుంటే మా మేడం కూతురికే చెప్తా కొంచెం తీసుకురమ్మని. ఆవిడకే డబ్బులు ఇస్తే ఆవిడ తీసుకొస్తుంది.